హాయ్ మమ్మాస్. నా ట్విన్ బేబీస్ సెవెంత్ మంత్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన ఉగ్గు రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. 1 గ్లాస్ రైస్కి 1/3 గ్లాస్ పెసరపప్పు అండ్ మినప్పప్పు రెండు కలిపితే 1/3 గ్లాస్ ఉండాలి. అంటే హాఫ్ గ్లాస్కి కూడా తక్కువగా ఉండాలి. లేదంటే 1 గ్లాస్ రైస్కి పెసరపప్పు అండ్ మినప్పప్పు కలిపి హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అండ్ పప్పులని బాగా వాష్ చేసి అరౌండ్ 1 అవర్ సోక్ చేస్తాను. సోక్ చేయడం వల్ల ఈజీ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. గ్యాస్ అండ్ స్టమక్ డిస్కంఫర్ట్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. 1 అవర్ తర్వాత వాటర్ని కంప్లీట్గా స్ట్రెయిన్ చేస్తాను. తర్వాత ఒక క్లీన్ క్లాత్ పైన పలచగా స్ప్రెడ్ చేసి డ్రై చేయాలి. నేనైతే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద డ్రై చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అవి బాగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో లో ఫ్లేమ్ మీద రైస్ అండ్ పెసరపప్పుని మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసేటప్పుడే కొంచెం జీరా అండ్ అజ్విన్ కూడా యాడ్ చేస్తాను. ఇవి బేబీకి ఈజీ డైజెషన్కి సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇవి యాడ్ చేయడం వల్ల ఉగ్గుకి మంచి అరోమా అండ్ టేస్ట్ కూడా వస్తుంది. బేబీస్ కూడా ఇష్టంగా తింటారు. 6 మంత్స్ బేబీకి ఉగ్గు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అది చూడకపోతే తప్పకుండా చెక్ చేయండి. చాలామంది ఉగ్గు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకేసారి చాలా రకాల పప్పులు యాడ్ చేస్తారు. కానీ నేను అలా రికమెండ్ చేయను. డాక్టర్స్ కూడా అలా రికమెండ్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ టైం బేబీస్ అన్ని రకాల పప్పులని డైజెస్ట్ చేసుకోలేరు. అందుకే ఒక్కొక్కటి స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉగ్గుని ప్రిపేర్ చేయడం బెటర్. ఇలా చేస్తే డైజెషన్ ఈజీగా ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నేను చెప్పే పద్ధతిలో మీరు ఎవ్రీ మంత్ ఒక్కొక్క పప్పు యాడ్ చేస్తూ ఉగ్గు ప్రిపేర్ చేయడం వల్ల బేబీకి ఏది పడుతుంది, ఏది పడట్లేదు అని కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. మంచి అరోమా వచ్చినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. హాట్‌గా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే పౌడర్ స్మెల్ తొందరగా మారిపోవచ్చు. అందుకే పేషెన్స్‌తో కంప్లీట్‌గా కూల్ అయ్యాక మాత్రమే గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పౌడర్‌ని నెక్స్ట్ వీడియోలో చూపించినట్టు జల్లించాలి. స్మూత్ పౌడర్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఉగ్గు పౌడర్ కంప్లీట్‌గా కూల్ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయండి. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉగ్గు హైజీనిక్‌గా ఉంటుంది, ఫ్రెష్‌గా ఉంటుంది. మన బేబీస్‌కి హెల్తీ ఆప్షన్ కూడా. ఇప్పుడు ఉగ్గు ఎలా కుక్ చేయాలో చూద్దాం. నేను నా ట్విన్ బాయ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి 4 టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్‌ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి క్లాట్స్ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకుంటాను. ఇలా కలిపిన తర్వాత 15 మినిట్స్ రెస్ట్ ఇస్తాను. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఉగ్గు బాగా సోక్ అయి స్మూత్ టెక్స్చర్ వస్తుంది. తర్వాత ఒక ప్యాన్లో 3 స్మాల్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ అవ్వడానికి వెయిట్ చేస్తాను. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసిన ఉగ్గు పేస్ట్ని స్లోగా యాడ్ చేస్తాను. స్లోగా యాడ్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాను. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం కంటిన్యూస్గా కలపకపోతే ఉగ్గులో క్లాట్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి స్మూత్ కన్సిస్టెన్సీ కోసం స్టవ్ మీద ఉన్నంతసేపు కలుపుతూ ఉండాలి. కొన్ని నిమిషాలలో ఉగ్గు థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు హోమ్మేడ్ ఘీ కొంచెం యాడ్ చేస్తాను. ఘీ వల్ల టేస్ట్ మాత్రమే కాదు, హెల్దీ ఫ్యాట్స్ కూడా బేబీకి దొరుకుతాయి. నా ట్విన్ 2 కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా ఇష్టంగా తింటాడు. కానీ ట్విన్ 1కి మాత్రం థిక్కర్ కన్సిస్టెన్సీలో ఉంటే బెటర్‌గా తింటాడు. కాబట్టి మీ బేబీ ఏ కన్సిస్టెన్సీలో కంఫర్ట్‌గా తింటారో ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం వార్మ్‌గా అయ్యాక సర్వ్ చేయండి.